కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ అని అసలు కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది చేయక్కర్లేదండి. ఎంతసేపు ప్యాషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. దీన్ని డే వన్నే కమర్షియల్గా ఆలోచిస్తే అసలు అక్కడే ఫెయిల్ అయిపోతాం మనం. అంటే దీన్ని కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మనకు అంత ప్యాషన్ ఉంటేనే దీనిలోకి రావాలి ఫస్ట్. జనరల్గా ఏ యానిమల్ అయినా బ్లాక్ కలర్ ఉన్న యానిమల్ ఎక్కువ టెంపర్మెంట్ కలిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను ఎక్కువ ఎవ్రీ ఇయర్ బ్రీడింగ్లో కాకి అనే దాన్ని కంపల్సరీ వాడతాను. బ్లాక్ ఏ యానిమల్ అయినా, అది హార్స్ అయినా లేకపోతే మీకు ఎద్దైనా లేకపోతే కుక్క అయినా కోడైనా ఏదైనా బ్లాక్ దానికి కొంచెం టెంపర్మెంట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటా. అది కలర్ థియరీ అనేది పూర్వం నుంచి ఉందండి. దాన్ని పూర్తిగా కొట్టుపాడలేము. అలానే దాన్ని పూర్తిగా 100% అవగాహన చేసుకుని నాకు కలర్ బాగా తెలుసు అని చెప్పినోడు కూడా ఎవడో లేడు. చూడకుండా అది ఫేట్ అంతే, టైం. కాకపోతే మన దగ్గర ఉన్న ఆయుధం మంచిదైతే మాత్రం విన్ అవ్వటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కలర్ కన్నా. అలా అని ఇప్పుడు కలర్ ఉంది కదా అని రెక్క కాలు లేని దాన్ని పట్టుకెళ్ళి ఊరుకునే పోద్ది. మరి ఎంత కలర్లో ఉన్నా మంచే రెండు ఉంటే ఇంకా బెటర్ అనుకోండి. మా వరకు నేను కలర్ చూడను. మా అంకుల్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏది చెప్తూ ఉంటారు ఈ టైంకి ఇది అది అని. ఆ టైం మేపటం వరకు మంచిదాన్ని మేపటం వరకే నాకు ఇంట్రెస్ట్. ఆ టైంలో వాళ్ళు ఇది కలర్ అంటే దాన్ని పట్టుకెళ్ళి వేస్తాం అంతే తప్ప నాకు పర్టికులర్గా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కలర్ మీద. సక్సెస్ రేట్ అంటే మాకు చింతలపూడి దగ్గర ఎక్కువ ప్రతి సంవత్సరం వాళ్ళే తీసుకెళ్తారండి. నాగేశ్వరరావు గారు, సురేష్ గారు అని వాళ్ళు ఎప్పుడు కంటిన్యూగా తీసుకెళ్తారు. ఫస్ట్ ఇయర్ 15 తీసుకెళ్ళారు. అంటే ఇది ఓవర్ ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నానని అనుకోకుండా ఇది ట్రూత్. అది లక్క లేకపోతే అది వాళ్ళ టైం బాగుందా మన టైం బాగుందని కాదు. 15కి 14, నెక్స్ట్ ఇయర్ 14కి 12, తర్వాత ఇయర్ కూడా 10, 12. లాస్ట్ ఇయర్ మాత్రం 50-50 అయినాయి వాళ్ళకి. నా వరకు నాకు ఎప్పుడు 85%. నాకు అది బై లక్క లేకపోతే నేను ఏదో టాప్ మోస్ట్ బ్రీడర్ అలాంటి గర్వం నాకేం లేదు. బై ఫేట్ అయితే అలా జరుగుతుంది ప్రస్తుతానికి. కాకపోతే తయారు చేస్తున్నప్పుడు ఒక 30 కోడిపుంజుల్ని తీసుకుని మేపుతున్నప్పుడు తయారు చేస్తున్నప్పుడు ట్రయల్స్లో ఇది ఓకే అనుకున్నదల్లా ఇది కొంచెం అంతకంత డౌటు అన్నదే. అక్కడికి తీసుకెళ్ళాక ఇది చాలా మంచిది, రంగు మనకు నచ్చలేంది, నాకు మనసుకు నచ్చలేంది పోయిన సందర్భాలు ఎక్కువ, నచ్చినవి కొట్టిన సందర్భాలు ఎక్కువ. అంటే నేను ఇంకా అంత స్థాయికి అయితే చేరానని అయితే అసలు 100% అనుకోవట్లేదండి. నేను ఇంకా 100% చేరలేదు కూడా. ఇంకా చాలా టాప్ మోస్ట్ బ్రీడర్స్, చాలా ఇంకా ప్యాషన్తో చేసేవాళ్ళు, ఇంకా ఇలా లైమ్ లైట్లోకి రాకుండా వెనకాలే ఉండిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా అట్లా ప్యాషన్తో బ్రీడ్ చేసేవాళ్ళు, ఎంతో మంచి కోళ్ళని పోషించేవాళ్ళు అసలు బయటికి రాకుండా చాలామంది ఉండిపోతారు. అసలు వాళ్ళ పేరు కూడా చాలామంది తెలియదు. వెనకాల బ్యాక్గ్రౌండ్లో పిల్లలు చేయించేవాళ్ళు చాలా మంచి బ్రీడర్లు చాలామంది ఉన్నారు. నా వరకు అంటే చాలా తక్కువ సార్లే వచ్చిన పోడూరు బసవయ్య అని ఒక ఆయన ఉన్నారు. ఎప్పుడైనా వచ్చినప్పుడు జనరల్ విజిట్కి వస్తూ ఉంటారు. ఏదో ఒక గంట ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటాం. మా కజిన్ దగ్గరికి ఎక్కువ వస్తారు ఆయన, వాళ్ళిద్దరికి బాగా ఫ్రెండ్షిప్. వాళ్ళు చెప్పిన దాన్ని, అతను చెప్పిన ఫిలాసఫీ నాకు బాగా నచ్చుద్ది. ఆయన ఎప్పుడు సైజు కోడిపుంజిని అసలు ఇష్టపడరు. నేను కూడా అదే ఫాలో అవుతాను. అంతసేపు మీడియం సైజునే ఎక్కువ ఇష్టపడతాను. ఎక్కువగా ఆ స్ట్రాటజీ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను. సీరియస్గా మీరు ఈ బ్రీడింగ్ సెక్టార్లోకి రావాలి అనుకున్నప్పుడు ఒక లైన్ ఎంచుకోవడానికి ఎలాంటి ఏ బ్రీడర్లను మీరు కలిసారు? వాళ్ళ నుంచి మీరు ఏ సంఘటన చేశారు? అంటే నేను మామూలుగా ఏపీలో ఉన్న అందరి దగ్గర ఆల్మోస్ట్ కోళ్ళని కొని ఉంటాను. బ్రీడర్స్ని మ్యాక్సిమం ఎప్పుడు ఫెయిలే. సక్సెస్ అనేది అసలు ఎప్పుడు రాలేదు. చాలా వరకు ఫెయిలే. మా వంశీ గొంతుపద్రాజు గారు అట్లది దాన్ని పట్టుకొచ్చాడు మా కజిన్. దాన్ని పట్టుకొచ్చాక దాన్ని బ్రీడ్ చేయించాడు. దాని పిల్లల్ని నేను తెచ్చాను. ఆ పెట్టలు అవి కూడా అక్కడి నుంచి మనకు స్టాండర్డైజ్ అయినాయి. అక్కడి నుంచే స్టార్ట్. అక్కడి నుంచి ఆ హ్యాండ్స్, అదే హ్యాండ్స్ లైన్ ఇప్పటికీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఆ హ్యాండ్సే ఈ పెరువాన్స్ క్రాస్లోకి వెళ్ళాం మేము. దానివల్ల ఇంకా సక్సెస్ రేట్ ఇంకా పెరిగింది. ఇప్పటిదాకా వచ్చిన ఈ ఎక్స్పీరియన్స్తో మీకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసాను అనుకుంటున్నారు? ఒక లైన్ లేదు. లైన్ అయితే నేను మామూలుగా ఓన్ బ్రీడింగ్, అసలు ఎప్పుడు బయట తేయటం అక్కడెక్కడ తేయటం అలా అని కాదు. సాధ్యమైనంత వరకు మా కజిన్స్ నా దాంట్లో
ఈ ఫ్రెండ్ సర్కిల్ ఉన్న 3-4 దగ్గర నుంచి బెస్ట్ ఏమున్నాయితే మనం బ్రాండ్ అనుకునే అంత పెద్ద కాదు, నార్మల్ అబోవ్ ఓకే. ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది జర్నీలో? అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇది అలా ఉండదు. ఇప్పుడు ఎవరో అల్టిమేట్ అని చెప్పడానికి లేదు దీంట్లో. ఎందుకంటే ఇది ఓ సంవత్సరం విన్ అవుతారు, ఓ సంవత్సరం ఫెయిల్ అవుతారు, ఓ సంవత్సరం విన్ అవుతారు, ఓ సంవత్సరం ఫెయిల్ అవుతారు. ఎవరో ఇది నేను ఇంకా అల్టిమేట్ అని చెప్పడానికి అసలు దీంట్లో లేదు. ఎవరైతే బాగా పోషింతారో, ఎవరైతే సెలక్షన్ బాగుంటుంది వాళ్ళని అల్టిమేట్ అని చెప్పొచ్చు తప్ప సక్సెస్ 100% సక్సెస్ అయ్యామనుకుంటే మన జర్నీ అక్కడితో స్టాప్ అయిపోద్దండి. ఇది సక్సెస్ అనేది కాదు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు మన దాంట్లో ఉన్న ఫెయిల్యూర్స్ని ఓవర్కమ్ చేస్తే మనం ఇంకా మంచి బ్రీడ్ డెవలప్ చేయడానికి చూస్తూ ఉండాలండి, అంతే. మీరు చాలామంది బ్రీడర్స్ని చూసుంటారు. అందులో ప్రధానంగా ఎవరి నుంచి ఏ విషయాలు నేర్చుకున్నారో అలాంటి పేర్లు చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అలాంటి గురించి నేను అచ్యుత్ గారి దగ్గర చూశానండి. మా గ్రాండ్ ఫాదర్ ఆయన బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అక్కడే అంటే మనకి ప్రపంచంలో అది చాలామంది దగ్గర ఉండొచ్చు, కానీ అక్కడే చూడటం నాకు తెలుసు. చిన్నప్పుడు చూడటం కానీ అంత ఎక్స్ట్రీమ్ స్కిల్స్ ఉండే వాటి దగ్గర. ఆ ఫస్ట్ ఆయన పరిచయం అయిన తర్వాత అసలు ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆయనకి కృష్ణ గారి దగ్గర నుంచి వెళ్ళి, గుడివెల్లం కృష్ణ గారు. తర్వాత మళ్ళీ కృష్ణ గారి దగ్గరికి కూడా చూసేవాళ్ళు. ఇప్పుడు బ్రీడర్లో ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ వాళ్ళ లైన్ మాత్రం అలాగా నిరంతరం కదులుతూనే ఉంటుందంట. ఎవరు ఎన్ని చెప్పినా గుడివెల్లం కృష్ణ గారి బ్లడ్ లైన్ అసలు నా దొడ్లో లేదు. కంప్లీట్ నాది ప్యూర్ ఓల్డ్ లైను, హై అండ్ మిక్స్డ్ బ్రీడ్ కాదు. గుడివెల్లం కృష్ణ గారి బ్లడ్ లైన్ నాకు తెలిసి పెద్ద బ్రీడర్స్ అందరి దొడ్లో ఉంటుందండి. ఎక్కడో చోట కనపడుద్ది ఆ లక్షణం. వెళ్ళి చూస్తే ఇది లేదు అని చెప్తే వాళ్ళ అది అబద్ధమే అవుతుంది. ఏదో 3-4 కేసెస్ తప్ప 95% ఆఫ్ ది కేసెస్లో ప్రతి ఒక్కరి దొడ్లో అది లేకుండా ఉండదు.